2021లో ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సుకుమార్ శిష్యుడే బుచ్చిబాబు సానా. 5 ఏళ్ల తర్వాత తన రెండో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రామ్ చరణ్ హీరోగా ఆయన తెరకెక్కించిన పెద్ది సినిమా విడుదలకు సిద్ధమైంది. జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చెర్రీతో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. కథ నచ్చితేనే సినిమా చేస్తానని చరణ్ చెప్పాడని, స్టోరీ చెప్పగానే ఓకే అన్నారని, చిరంజీవికి కూడా ఈ కథను నరేట్ చేశానని అదొక గొప్ప అనుభవం అన్నారు. పెద్ది సెట్స్ కు చిరంజీవి కూడా వచ్చారు. అప్పుడు కుస్తీ పోటీ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. ఎండలో చరణ్ కష్టాన్ని చూసి ఆయన గంటన్నర కంటే ఎక్కువసేపు ఉండలేకపోయారు. అది చూడలేక అక్కడి నుంచి వెళ్ళిపోయారు అని బుచ్చిబాబు చెప్పారు. పెద్ది సెట్లో మెమరబుల్ మూమెంట్ ఏదైనా ఉందా అని అడగ్గా రామ్ చరణ్ తనను దగ్గర కూర్చోబెట్టుకొని అన్నం తినిపించారని, అది ఎప్పటికీ మర్చిపోలేనని బుచ్చిబాబు పంచుకున్నారు. ఇంత కష్టపడుతున్నావు, ఏం కావాలి నీకు అని చరణ్ నన్ను అడిగారు. మిమ్మల్ని మళ్ళీ డైరెక్ట్ చేయాలని ఉంది సార్ అన్నాను. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు అంటూ పెద్ది తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరొక సినిమా రానున్నట్లు వెల్లడించారు. ఈసారి చరణ్ తో ఎలాంటి సినిమా చేయాలనేది నాకు ఒక ఐడియా ఉంది. అది చరణ్ కు కూడా తెలుసు. ఆయనే చెప్తారు. నిజం చెప్తున్నా, ఇది ఎలాంటిది అనేది మీ ఊహకు కూడా అందదు. బ్లాక్ బాస్టర్ అయిపోతుంది. నేను ఆ ఐడియాని చాలా గట్టిగా నమ్మాను. దేవుడు పెద్ద సినిమా సక్సెస్ చేస్తే దాని సంగతి చూద్దామని బుచ్చిబాబు చెప్పారు. పెద్ది సినిమాపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ అభిమానులను ఆకట్టుకుంది. అందుకే ఈ సినిమా రిలీజ్ అవ్వక ముందే బుచ్చిబాబు చెర్రీ కాంబోలో మరొక మూవీ చేయాలని కోరుకుంటున్నారు.